ఆ గొడవేగా మనం కలిసి బతకటానికి దారి తీసింది. అంటే మనం కలవాలని, మన బంధం ముడిపడాలని దేవుడు ఆ రోజే ఫిక్స్ చేసినట్టు కదా. మరి ఆ మూమెంట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. వావ్, ఇలాంటి థాట్స్ అన్నీ నీ ఒక్కదానికే వస్తాయి తెలుసా. తిడుతున్నారా పొగుడుతున్నారా? పొగుడుతున్నాను బంగారం. చూడ్డానికి తింగరదానిలా ఉంటావు కానీ నీలో చాలా విషయం ఉంది. సారీ, ఫ్లోలో నిజం చెప్పేశాను. తొలి చూపులో ప్రేమ అన్నావు, ఇప్పుడేంటి అలా చూస్తున్నావు? సరదాగా అన్నాను. భార్యతో ఆ మాత్రం ఫన్ చేయొద్దా? సరే శ్రీవారు, మీరు ఫ్రెష్ అయ్యండి, నేను కేక్ తీసుకొస్తాను. ఏంటి, కేక్ కూడానా? ఆసమ్ ప్రియా. సరే, 10 నిమిషాల్లో నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు వెళ్ళి కేక్ తీసుకురా. సరే శ్రీవారు. కొంపదీసి తింగర్ది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని రాధిక కూడా చెప్పేసిందా ఏంటి? హాయ్ రాధిక, అప్పుడే మీ చెల్లిని కాల్ చేసి చెప్పేసిందా? తనకి తొందర ఎక్కువ, చిన్న విషయం కూడా చెప్పేస్తుంది. రాధిక, రాధిక ఏమైంది? నేను వెంటనే కలవాలి అమర్. ఏమైంది రాధిక, ఇప్పుడే కలవాలా? ప్లీజ్ అమర్. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఏమై ఉంటుంది? రాధిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నాకు కాల్ చేసి మన విషయాలన్నీ వాడికి తెలుసని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అమర్. నన్ను వెంటాడుతున్నాడు అమర్. నాకేం చేయాలో అసలు తోచడం లేదు. అందుకే వ్రతంలో ఉన్నా కూడా ఇల్లు దాటకూడదని తెలిసిన ఇక్కడికి రాకుండా తప్పలేదు. వ్రతం ఏంటి? ఈ చీరేంటి? 11 రోజులు దీక్ష తీసుకుంటే కైలాష్కి నాకు బంధం బలపడుతుందని చేస్తున్నాను. కానీ ఇంతలోనే అమర్ అమర్ నాకెందుకో చాలా భయంగా ఉంది. అతనెవరు నా ప్రతి కదలికని గమనిస్తున్నాడు. నా లైఫ్ లో జరిగిన ప్రతి విషయాన్ని వాడు చూసినట్టే చెప్తున్నాడు. ముఖ్యంగా మన
విషయం మనం గతం మర్చిపోయి సంతోషంగా ఉన్నాము. కానీ అతను ఆ గతాన్ని గుర్తు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతనేమైనా నిజాన్ని బయట పెడితే ఇటు కైలాష్ అటు ప్రియా ఇద్దరు మనల్ని అపార్థం చేసుకుంటారు. మన ప్రేమ మనకి శాపంగా వెంటాడుతుందా మరి? మనం మర్చిపోయినా మనల్ని వదలడం లేదు. అంతా నా కర్మ. రాధిక ప్లీజ్, ఇలా కంగారు పడితే ఏం లాభం లేదు. అతనేం మాట్లాడాడో చెప్పు. అసలు వాడికి కాల్ చేసి పాపు నేహా, తను మీ బ్రదరే కదా? అవును, వాడే. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇంత రాత్రి? వెళ్ళి చూద్దామా? వామ్మో, ఏంటి చూసేది? నీతో నన్ను చూశాడంటే ఇంత రాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నావని నన్నే తిడతాడు. వాడు చూడకముందే మనం ఎస్కేప్ అవ్వాలి. సినిమాకెళ్ళామని తెలిస్తే క్లాస్ పీకుతాడు. పద పద పద. రాధిక, వాడిని గురించి అన్నీ తెలుసని మాట్లాడాడు, కానీ అది నిజం అని నిరూపించే ఆధారం ఒక్కటి కూడా వాడి దగ్గర ఉండే ఛాన్సే లేదు. లేకుండా అంత ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తాడు? వాడు నిన్ను ట్యాప్ చేశాడు రాధిక. నువ్వు నన్ను ఇలా కలవాలనే తెలివిగా ప్లాన్ చేశాడు. వాడికి ఇదే ప్రూఫ్. నా ఐడియా ప్రకారం వాడిక్కడే ఎక్కడ ఉండి మనల్ని చూస్తున్నాడు. అమర్, రై ఆగో, రై ఆగరా, రై రై, ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? రై తీరా. రై నన్ను కొట్టకండి. ఎవరా నువ్వు? ఎవరు పంపించారా నేను? నేను చెప్పను. రై నన్ను వదిలేదు. రై నేను చెప్పను. ఆగరా. రై రై రాధిక, వాడు చాలా తెలివిగా ఉన్నాడు. ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఎవరు మరి వాడు? ఎందుకింత చేస్తున్నాడు? తెలీదు రాధిక, కానీ వాడి దగ్గర మనం ఒకప్పుడు లవర్స్ అని చెప్పే ఒక్క ప్రూఫ్ కూడా లేదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడు కాల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. అస్సలు భయపడద్దు. నాకెందుకు భయంగా ఉందా మరి? రాధిక ప్లీజ్, నువ్వు భయపడద్దు. ఏం కాదు.
సరే నువ్వు ఇంటికి వెళ్ళు. కైలాష్కి నువ్వు ఇంట్లో లేవని తెలిస్తే చాలా ప్రమాదం. ప్లీజ్ రాధిక నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. కానీ జాగ్రత్త అమర్. ప్రియకి ఏమైనా తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం కాదు, నేను ఉన్నానుగా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఒక్కతే దెయ్యంలా కూర్చుందేంటి? అయ్యో, లవ్ ఎట్టు ఫస్ట్ సైటు అక్షరాలు అలాగే ఉన్నాయంటే కేక్ కట్ చేయలేదన్నమాట. అమ్మా ప్రియా, ఏడేని రాజకుమారుడు రాలేదా? వచ్చారు, మరి కనపడ్డే? ఎటు వెళ్ళిపోయారు. ఎక్కడికి తెలీదు. మరి ఈ విషయం వాడికి చెప్పలేదా? చెప్పాను. చెప్పినా వెళ్ళిపోయాడా? చెప్పిన తర్వాత చెప్పకుండా వెళ్ళిపోయాడు బామ్మ. ఆ? అయ్యయ్యో, ఏంటి ఈ మాత్రం దానికే నన్ను జూకి పంపించావా? ఇంకా నేను చాలా ఊహించుకున్నాను ప్రియా. ఫస్ట్ సైట్ తో పాటు ఫస్ట్ నైట్ కూడా చేసేసుకున్నారు అనుకున్నాను. కానీ కానీ నీ మొగుడు నీకు ఎంత పెద్ద హ్యాండ్ ఇచ్చాడా? నా ప్రోగ్రామ్ సక్సెస్. జూలో జంతువులతో సర్కస్ చేయించారు. అబ్బా, సూపర్ అంటే సూపర్ అనుకో. ఎంతోడు దానికి ఎంత హడావుడి చేసావే. నేనుంటే అడ్డా నసా. మరిప్పుడేంటే నేనుంటే వాడిని వెళ్ళించేదానా చెప్పు. చాలా సంతోషంగా ఉంది కదా బామ్మ నీకు? మరే ఎగిరి గొంతేయాలనుంది కదా? అవునే. నన్ను చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నావు కదూ? అసలు నవ్వు ఆపుకోలేకపోతున్నానే. అయితే నా ఏడుపు చూసి నువ్వు హ్యాపీగా నవ్వుకో. అయ్యయ్యో, నేనేదో తమాషాగా అన్నాను ప్రియా. నన్ను చూస్తే నవ్వు వస్తుందా నీకు? అది కాదే. చాలు, వెళ్ళు బామ్మ. వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చావు కదా. బయటికెళ్ళి బాగా మొక్కుకొని వచ్చుంటావు కదా. సరిపోలేదా నీకు ఇంకా? ఇదిగో ఈ కేక్ కూడా తినేసాయి. అది సరిపోకపోతే నన్ను కూడా తినేసాయి. అది కాదు ప్రియా. ప్లీజ్ వెళ్ళు బామ్మ. అయ్యయ్యో అయ్యయ్యో, చచ్చా, అనవసరంగా ఓవర్ చేశానే. పాపం ఏడుస్తుంది చూడు. దీని అంతటికి కారణం వాడు. రాని వాడి సంగతి చెప్తాను.
నన్ను క్షమించమ్మా. వెళ్ళక తప్పలేదు. ఎందుకో నీకు తెలుసు. అంతా చూస్తూనే ఉన్నావు. దయచేసి వ్రతభంగం చేశానని కోపం తెచ్చుకోకు. నన్ను మన్నించి అర్థం చేసుకోమా. ఎక్కడి నుంచి వస్తున్నావు? వ్రతం అన్నావు, నిష్ట అన్నావు, ఉపవాసం అన్నావు. ఇల్లు దాటితే వ్రతం ఫలించదన్నావు. మరిదేంటి? తప్పు చేసి దైవం ముందు దేహి అని నిలబడితే సరిపోతుందనుకుంటున్నావా? మాట్లాడవేంటి? చెప్పమ్మా. ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. చెప్పుకోలేని కారణం ఏదో ఉండుంటుంది. ఈ రోజున నీ మౌనానికి వేసుకున్న తాళం విడిపోవాల్సిందే. చెప్పు, ఏం వెలగబెట్టడానికి నువ్వు బయటికి వెళ్ళావు? ఎవరిని కలవడానికి వెళ్ళావు? ఎందుకు రహస్యం దాస్తున్నావు మా దగ్గర? ఈ రహస్యమైనా నా మనవణ్ణి దూరం పెట్టడానికి కారణం? ఈ రహస్యమైనా విడాకుల పత్రాల మీద సంతకాలు చేయడానికి కారణం? మాట్లాడవేంటి? ఉదయం పూజ మొదలైనప్పుడు మాటకు మాట సమాధానం ఇచ్చావు కదా. ఇప్పుడేమైంది ఆ తెగింపు? ఏ విషయమైనా అర్థమయ్యేలా చెప్తారు, ఏ విషయాన్నైనా అర్థం చేసుకుంటారు. ఇలా చిలక పలుకులు పలికావు కదా. చెప్పు, నీ చేష్టల్ని ఎలా అర్థం చేసుకోవాలి? వ్రతం పేరుతో శోభనాన్ని వాయిదా వేయించి ఇప్పుడు ఆ వ్రతాన్ని భంగం చేస్తుంటే ఎలా ఎలా వినాలి? నీ మీద ఎలా నమ్మకం కలుగుతుంది నాకు? ఏ నమ్మకంతో కైలాస్ జీవితం బాగుంటుందని ఆశపడాలి నేను? చెప్పు. అబ్బా, ఆ ఏడుపేదో మాటల్లో ఎడవ్వే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. భగవంతుడా, ఏమిటయ్యా నాకు ఈ శిక్ష? ఈ మనిషికి సమస్య ఉందనుకోవాలా, ఈ మనిషి సమస్య అనుకోవాలా? నువ్వైనా చెప్పు తండ్రి, నువ్వైనా చెప్పు. అసలు సమస్య ఏమిటో తెలియకుండా పరిష్కారం ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచించాలి? ఈరోజు నువ్వు నోరు విప్పాల్సింది. చెప్పు. అంతగా చెప్పుకోలేని సమస్య ఏంటి నీకు? చెప్పకపోతే నా మీద బొట్టే. చెప్పు. పోనీ నేను చచ్చిపోతే చెప్తావా? అమ్మమ్మ, అలా చూడుకు, చూడుకో. ఆ చూపుతోనే, ఆ అమాయకపు చూపుతోనే ఇంతకాలం నన్ను మోసం చేస్తూ వచ్చా. నన్నే కాదు, నా మనవణ్ణి కూడా మోసం చేస్తూ వచ్చావు.
లేదు, ఇక నేను మోసపోలేను. నిజమేంటో, నీ భయం ఏంటో తెలుసుకుని తీరాల్సిందే. చెప్పవే, ఏంటా నిజం? ఎక్కడికెళ్ళొస్తున్నావు నువ్వు? ఇలా అడగడానికి నాకు మనసు రావడం లేదు రాధిక, కానీ అడగాల్సిన పరిస్థితి తెచ్చావు.